సార్ చెప్పండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రముఖ యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఈ రోజు పేటాపురం పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఈ యొక్క అంశం గురించి ఏం చెప్తారు? నిన్న సాయంకాలం 11:30 సమయంలో హైదరాబాద్ లో మరి కృష్ణ రావణ్ గారిని ఆఫీస్ దగ్గర అరెస్ట్ చేశారన్న విషయం మాకు తెలిసిన వెంటనే మరి పొద్దుట మార్నింగ్ 10 కల్లా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ లేరు అని తెలిసిన తర్వాత మళ్ళీ సర్పవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ కూడా లేరని తెలిసిన తర్వాత ఇక్కడ మరి కృష్ణ రావణ్ గారు ఎక్కడున్నారో చూపించిందంటే పోలీసు వారితో వాగ్వాదం చేసి మరి నిరసన కార్యక్రమం చేస్తేనే కానీ రావణ్ గారు ఎక్కడ ఉన్నారని మాకు తెలియడం లేదు. ఎట్టగాలకి పోలీసులు ఒక అడుగు వెనక్కి తగ్గి రావణ్ గారు చూపించడం జరిగింది. ఇది ముమ్మాటికి ఇది కూటమి ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకుని అరెస్ట్ చేసి వాళ్ళని నిరుద్యోగాలు చేయాలని ఒకే ఒక అంశంతో కూటగట్టుకుని మరి ప్రవర్తిస్తుంది. ఏదేమైనప్పటికీ రావణ్ గారు అరెస్టు అక్రమ అరెస్టు మేమందరూ కూడా ఖండిస్తున్నాం. రావణ్ గారు మాట్లాడే తీరుని తప్పు పెట్టే విధంగా ఏమీ లేదు ఇందులో. ఆ రోజు ఆదివారం దళిత క్రైస్తవ సమర శంకారామం కార్యక్రమం జడా శ్రావణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో పెడితే ఆ కార్యక్రమానికి మరి కృష్ణ రావణ్ గారు రావడం, అక్కడ మాట్లాడడం అది అలుసుగా తీసుకుని రావణ్ గారి మీద ముందే మరి కక్ష ఉండటంతో డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి గతం నుంచి కూడా ఈ పిఠాపురం నియోజకవర్గంలో అనేకమైన సమస్యలు మరి ఎస్సీ కమ్యూనిటీ ఎలివేత కానీ మల్లం అలాగే ఉప్పాడ అయిన హై స్కూల్లోని దళిత విద్యార్థులపైన కుల వ్యవస్థ కానీ అనేక అంశాల మీద ప్రతి అంశం మీద మరి స్పందించిన రావణ్ గారిని దృష్టిలో పెట్టుకుని ఇలా అక్రమ అరెస్టులు చేసి ఆయన్ని మరి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న యూట్యూబర్లు అందరు కూడా భయాందోళన కలిగించే విధంగా అలాగే రావణ్ గారి అభిమానులు కూడా మరి మనస్తాపం కలిగించారు. ఏదేమైనప్పటికీ రావణ్ గారికి అండగా మేమంతా ఉంటాం. మా నాయకులు జడా శ్రావణ్ కుమార్ గారు కూడా ఆయనకి అండగా ఉంటారు. ఇక్కడ వచ్చిన వారందరూ కూడా రావణ్ గారు అరెస్ట్ ని ఖండిస్తూ ఆయన బయటకు వచ్చేంత వరకు కూడా మా ఆందోళన ఆగదని సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై హింద్. అంటే ఫైనల్ చెప్పండి, చాలా మంది యూట్యూబర్లను అరెస్ట్ చేస్తున్నారు. కేవీ రెడ్డి అనే జర్నలిస్ట్ ని కూడా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేస్తున్న పర్వం ఏంటి సార్? ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఎలా ఉందంటే ఏమంటారు? కూటమి ప్రభుత్వంలో ప్రశ్నించే గొంతుకుని నిలుపుదల చేయడానికి అరెస్ట్ అనే ఒక భూతాన్ని చూపిస్తున్నారు. వాళ్ళకి తెలియని అంశం ఏంటంటే బాల్ని విసిరితే అంతే వేగంగా మరి ఇంకా ఎదరకొస్తుంది. అలాగా ఒక విలేకరు అనే వ్యవస్థను నిలుపుదల చేయడానికి ఎవరు సరిపోరు. ఇంతకన్నా పెద్ద పెద్ద మరి ప్రభుత్వాలు వచ్చినాయి. విలేకరులతో పెట్టుకుంటే వాళ్ళ కుప్ప కూలిపోతామే తప్ప. అలాగే కూటమి ప్రభుత్వానికి రఘురామరాజు యొక్క తీరుని మరి ప్రజలు మరి అన్ని చూస్తున్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గారు మరి పరిపాలనలో ఎప్పుడు కూడా ఇంత దుర్మార్గమైన కార్యక్రమం అయితే లేదు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయాన్ని మరి విస్మరించి వారి యొక్క కార్యకర్తలు చెప్పింది నిజం అనుకుంటున్నారు కానీ వారికి శాస్త్రస్థాయిలో ఏం జరుగుతుందో చూడలేదు. ఏది ఏమైనప్పటికీ రావణ్ గారికి అయితే మేమంతా కూడా మద్దతుగా నిలుస్తామని తెలియజేస్తాం.